మిమ్మల్ని మీరు అద్దంలో ఒకసారి చూసుకోండి. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి. మీకేమనిపిస్తుందని ఒక్కసారి చెక్ చేయండి. మీకు గనుక యెస్ ఇది నేను అని ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారా? లేదంటే ఎప్పుడు చూసే అదే పాత మొహం దీన్నేంటి మళ్ళీ చూసేది అనుకుంటున్నారా? మీలో ఏ ఫీలింగ్స్ ఒస్తోంది? మిమ్మల్ని మీరు చూస్తుంటే, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే అనే దాన్ని ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఏ ఫీలింగు కలగట్లేదా మిమ్మల్ని మీరు చూస్తుంటే? అన్ని ఫీలింగ్స్‌ని చెక్ చేయండి. మీలో ఏమొస్తోంది మీ ఇన్నర్ చైల్డ్‌లోంచి అని చెక్ చేయండి. ఎందుకిలా చెప్తున్నానంటే, మీలో సెల్ఫ్ లవ్ అనేది ఉందా లేదా అని చూసుకోవాలి అంటే, ఇలానే టెస్ట్ చేయాలి. మిర్రర్‌లో మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి. మీకు గనక మిమ్మల్ని తలుచుకొని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటే, గర్వంగా ఫీల్ అవుతుంటే, యెస్ ఇది నేను. నాలో ఆత్మవిశ్వాసం ఉంది. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఇలా మంచి అఫర్మేషన్స్ వస్తున్నాయా మీ మైండ్‌లో? అప్పుడు మీలో సెల్ఫ్ లవ్ ఉంది. అందరి దగ్గర నుంచి ప్రేమను పొందుతారు. అందరి దగ్గర నుంచి గౌరవాన్ని పొందుతారు. కానీ మీకు గనుక అదే పాత మొహం ఎప్పుడు ఏంటి దీన్ని చూసేది అలా వస్తుందా మీ మైండ్‌లో? అలా వస్తున్నట్లయితే మీతోనే మీరు కనెక్షన్‌ని కోల్పోయారు. సో ఇప్పుడేమవుతుంది మీతో మీరు కనెక్టెడ్‌గా లేనప్పుడు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. లైఫ్‌లో అన్ని 4 ఏరియాస్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. హెల్త్, రిలేషన్‌షిప్, కెరియర్, మనీ. మీకు మీరు ఏ ఎమోషన్ ఇస్తున్నారో అందరి దగ్గర నుంచి కూడా మీకు అదే ఎమోషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి అంటే మిమ్మల్ని మీరు తలుచుకొని మిర్రర్‌లో చూసుకొని మీలో ఏ నెగెటివ్ థాట్స్ ఉన్నాయి మీ గురించి నా జీవితం ఇంతే, ఏం చేసినా సరిపోదు, నా తలరాత ఇలా ఉంది, నేను ఏం చేసినా అది సరిగా రాదు. ఇలాంటివన్నీ మీలో ఏమైనా ఉంటే గనుక దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాయండి ఒక పేపర్ మీద. ఇంకొక పేపర్ తీసుకోండి. దీనికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌గా పాజిటివ్ సెంటెన్సెస్‌ని రాయండి. ఇప్పుడు ఈ నెగెటివ్ సెంటెన్సెస్ రాసిన పేపర్‌ని కాల్చి బూడిదని టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేసేసేయండి. ఇక పాజిటివ్ రాశారు కదా! అది మీ సెల్ఫ్ లవ్ అఫర్మేషన్స్. రోజు మిర్రర్‌లో మీ కళ్ళల్లో మీరే చూసుకొని ఆ అఫర్మేషన్స్‌ని రిపీటెడ్‌లీ చెప్పుకుంటూ ఉండండి. మీలో ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్ అన్నీ డెవలప్ అవుతుందో చూడండి. అప్పుడు జీవితంలో అన్నీ మారుతాయి.